మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇవాళ జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ఎజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. కేంద్రం జలశక్తి నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఇద్దరు సీఎంలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్లపైన చర్చ కోరుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం 9 అంశాలను ప్రస్తావిస్తోంది. ఇద్దరు సీఎంల ఎజెండా అంశాలపైన అధికారులు, న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. నిన్న రాత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి తమకు బనకచెర్ల ప్రాజెక్టు అని చెప్పారు. ఇక ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఏకైక చర్చనీయాంశంగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, అటు తెలంగాణ తరపున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిన 9 అంశాలను ఎజెండాగా స్వీకరించారు. వాటిని క్రోడీకరించి 10 అంశాల ఎజెండాను కేంద్ర జలశక్తి శాఖ సిద్ధం చేసింది. బనకచెర్లపై చర్చ విషయంలో తెలంగాణ తమ వైఖరి తేల్చి చెప్పింది. అయినప్పటికీ పోలవరం, బనకచెర్ల అనుసంధానమే ఎజెండాలో మొదటి అంశంగా ఉంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుపై సమావేశంలో గట్టి వాదనలు వినిపించేందుకు కసరత్తు చేశారు. బనకచెర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖలోని అంశాలు, ఇతర ప్రాతిపదిక అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలను చంద్రబాబు ఆరా తీశారు. 2019కి ముందు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉమాభారతి ఉన్న సమయంలో నిర్వహించిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోని నోట్స్, జగన్ హయాంలో జరిగిన 2 అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయానికి సంబంధించిన నోట్స్ అడిగి తెలుసుకున్నారు. గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ అభిప్రాయాలు, కేంద్ర జల సంఘం అభ్యంతరాల నేపథ్యంలో బనకచెర్లపై చర్చ అసంబద్ధమని తెలంగాణ వాదిస్తోంది. దీంతో ఈ భేటీ వేళ ఇతర నీటి అంశాలపైన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ కీలకంగా మారుతోంది.